నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలో ఆకం భోజన్న అనే రైతు గ్రామానికి ఆనుకుని ఉన్న బ్రాహ్మణులకు చెందిన 3 ఎకరాల భూమిని 60,000 రూపాయలకు కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేస్తున్నారు. గత 2 రోజుల నుండి పంటను కోసి కుప్పపెట్టిన పంట కుప్ప రాత్రి 8 గంటల సమయంలో దగ్ధమవుతున్నట్లు గ్రామస్తులు గమనించి భోజన్నకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో తాగి పడేసి ఉన్న బీరు సీసాలను, చిప్స్ ప్యాకెట్ గమనించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా, నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, సౌత్ ఇండియా చైర్మన్ గంప హనుమాన్ గౌడ్ ఆదేశాలతో సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి రైతుకు న్యాయం చేయాలని మండల తహసీల్దార్ అశోక్, మండల వ్యవసాయ అధికారి సారికకు వినతి పత్రాలు అందజేశారు. ఇది ఏదైతే భూమి ఉన్నదో బామ్నోళ్ళ భూమి సురేష్ రావు అని కులకర్ణి కులకర్ణి కుబీరు గ్రామస్తులు. ఆయనది పొలము మేము కౌలుకు మా తమ్ముడు ఆకం భోజన్ అని ఆకం భోజన్న తండ్రి పేరు పోతన్న కుబీరు గ్రామము. ఈయన మా తమ్ముడు ఏం చేసిండంటే అతని దగ్గర 60,000కు కౌలుకు పట్టుకున్నాడు. కౌలుకు చేసిండు. కౌలుకు చేసిన తర్వాత ఏమైంది, మొత్తం పంట శనగ పంట వేసిండు. శనగ పంటకు పెట్టుబడి ఎంత అయిందంటే ఒక 3 బ్యాగులు మందు సంచులు, స్ప్రే మందు, మళ్ళీ ఇప్పుడు కొయ్యడానికి కుప్పేయడానికి 10,600 ట్రాక్టర్ దున్నాడు. మొత్తం ఖర్చు అంటే ఇప్పుడు అవి ఒక 60,000, ఇవి ఒక 70,000-80,000 ఖర్చు అయినాయి. 60,000 70 ట్రాక్టర్ బట్టి 1,30,000-1,40,000 అవును. అయితే కుప్ప నిన్న 3 గంటలకు 3 గంటల వరకు కుప్పేసి పోయిండు లేబర్. 3 గంటల వరకు కుప్పేసిన పోయిన తర్వాత ఇంటికి వచ్చేసిండు మావాడు. ఇక రేపు ఒక 2 రోజులు ఆరనిచ్చి పట్టుకుందామని అనుకున్నాడు. అదే రోజు మేము ఇంట్లోనే భోజనం చేస్తున్నాం. అయితే బుధవారం రోజే, నిన్ననే 12 బుధవారం రోజు నైట్ కు మాకు 8 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమని అని, మీ కుప్పకు శనగ కుప్పకు అగ్గిదలి రాత్రి 8 గంటలకేనా? వాళ్ళు ఆ 7:30-6 అంతట్లో ఎప్పుడు వచ్చిందో ఇక మాకు తెలియదు. 2 బీర్ సీసాలు బాటలు తాగిండ్లు, అవి అక్కడ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడైతే ఓకే పాప్కార్న్, చిప్స్ ప్యాకెట్స్ కనబడుతున్నాయి. బీర్ పార్టీలు సార్కు నేను ఎస్ఐ సార్కు కుప్ప దగ్గర వచ్చినాము. 8 గంటలకు వచ్చుడికే ఎస్ఐ సార్కు ఫోన్ చేసిన ఎస్ఐ సార్ వచ్చిండు, చూసిండు, ఫోటోలు తీసిండు. పై ఆఫీసర్కి మాట్లాడిండు సారు. మాట్లాడి బీర్ సీసాలు నేను తీసుకెళ్తా, రేపు మీరు రండి పోలీస్ స్టేషన్ అని అప్లికేషన్ ఒకటి రాసిందని అంటే అప్లికేషన్ ఇచ్చేసినాం సార్. పిటిషన్ ఇచ్చేసి వచ్చినాం. ఇప్పుడు వచ్చేసినాం. ఇక సార్ మా నష్టపరిహారం ఇంత జరిగింది, ఇక మేము చాలా బీద పరిస్థితి. ఆయన మా తమ్ముడేమో ఇక నిన్ననే మొన్న 2 లక్షల పంట ఉండే సార్. 2 లక్షల పంట, 2 లక్షలు వస్తుండే పంట. నీవు ఓకే, నీ కష్టం మిగులుతుండే మొత్తం నీ పోంగా నీకు 40,000-50,000 మిగులుతుండే నీ శ్రమకు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, మొత్తం పోయింది సార్. ఆయన ఏమో ఇల్లు కట్టుకుందామని ఇల్లు గులగొట్టిండు. అవునట, ఈ రోజు ఏదో ముగ్గేస్తున్నామని అనుకున్నదాకంటే గులకు మరి చూడబుద్ధి కాకనో ఇది ఎట్లా జరిపిండో. ఇప్పుడు ఇది మీరు అనుమానాస్పదం అంటే మీకు ఎవరిపైనా అనుమానం ఉన్నదా, లేకపోతే కావాలని చేసింది అన్నట్టు అనిపిస్తున్నది? సార్ ఇక మాకు తెలిసిన మట్టుకైతే వీళ్ళు కావాలని చేసినట్టున్నది. మాకు అనుమానం ఏమీ లేదు. బీర్ సీసాలు కాలి తాగి పెట్టిపోయి అన్నట్టు ఉన్నది. అయితే ఓకే, పోలీసు వాళ్ళు దానిపైన చర్యలు తీసుకుంటారు అన్నాడు సార్. తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. చర్య తీసుకుంటాము, వాళ్ళకు మనం పట్టుకొస్తాము, ఎట్లన్నా చూద్దామని అన్నాడు సార్. ఆకిద్దరు కూతురు ఉన్నా సార్. మన ఏదో పెద్ద పాపకు 19 సంవత్సరాలు, చిన్న దానికి 16-17 ఉంటాయి. ఏదైనా నష్టపరిహారం కానీ ఏదైనా కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏం కావాలి మాకు నష్టపరిహారం కొద్దిగా మీ తరఫున ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. సరే, మా వంతు ప్రయత్నం ఒక ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకుపోతాం. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒకసారి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఇట్లా జరిగింది అనేటువంటిది అయితే పిటిషన్ ఇద్దాము. ఇచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు చేసే పోలీసు వాళ్ళు తీసుకునే చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటారు. వాడిని దొరకబట్టే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు నష్టపరిహారం కావాలనుకుంటున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకసారి
మీరు పిటిషన్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం ఏమన్నా మీకు సహకరిస్తుందేమో, సహకరించాలని మా యొక్క ఆర్గనైజేషన్ తరపున మీకు ప్రయత్నం చేస్తాం. మా టీం ఉన్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఉమెన్స్ రైట్ అంటే మేము ఒక టీం అంటే సార్ ఆయన ఏడ్చుడే నేను ఇక ఏడ్చుడేమో ఇక వేరే వాళ్ళు చేసిన దానికి మనము ఇక చాలా బాధపడ్డాడు సార్. నేను అందరు పిల్లగాను ఆడపిల్ల సార్ మాకు ఏదో కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం, ఏదో కవులు కట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఇదే మాకు లింగడి పంట ఇదే సార్. వర్షాకాలం పంట అయితే పోయింది సార్. వర్షాకాలం పంటలు ఇక్కడ ఇదే పంట మాకు వచ్చేది సార్. మాకు మిలిగడిది ఇక్కడ వర్షాకాలం పంటలు ఎండ మంది వర్షాలు పట్టి వెళ్ళిపోతాయి ఇక్కడ. ఒకసారి ఇక్కడ పట్టండి.